నమస్తే. నా పేరు కోపల్లి ఫణికుమార్. తెలంగాణ ఫెడరల్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు కవిత ఒక ప్రకటన చేశారు. ఆ ప్రకటన 2 కోణాల్లో చూడొచ్చు. ఒకటేమో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళన్న కేటీఆర్‌కు షాక్ ఇచ్చినట్టుగా అనిపిస్తోంది. రెండో కోణం ఏమిటంటే ఆమె ఒక లాజిక్ మిస్ అయ్యారేమో అనిపిస్తోంది. ముందు షాక్ అనేటువంటి కోణం ఏమిటో చూద్దాం. బీసీ బిల్లు అంటే రాష్ట్ర ప్రభుత్వము బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని బిల్లు ఒకటి చేసి మార్చిలో కేంద్రానికి పంపింది. ఆ బిల్లు రాష్ట్రపతి దగ్గరే ఉండిపోయింది. ఆ తర్వాత ఆర్డినెన్స్ ఇష్యూ చేస్తూ గవర్నర్కి పంపితే ఆ ఆర్డినెన్స్‌ను కూడా గవర్నర్ కేంద్రానికి పంపించారు. సో, ఆ బిల్లు అట్లా ఆగిపోయింది. ఆర్డినెన్స్ కూడా దాని వెనకే ఉండిపోయింది. ఇదే విషయం మీద కవిత మాట్లాడుతూ ఆగస్టు 4, 5, 6 తేదీలలో బీసీ రిజర్వేషన్ల బిల్లుకు మద్దతుగా హైదరాబాద్లో దీక్ష చేయబోతున్నట్టు ప్రకటించారు. దీక్ష ఎందుకంటే తాను బీసీ బిల్లు ఎంత ముఖ్యమో యావత్ దేశము గమనించాలని, అందుకనే బిల్లుకు మద్దతుగా తాను 3 రోజుల పాటు దీక్ష చేయబోతున్నట్టు చెప్పారు ఆవిడ. సో, ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఈ దీక్షను హైదరాబాద్లో ఎందుకు చేస్తున్నారు? ఆవిడ చేయాల్సింది ఢిల్లీలో. జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాలు ఆ బిల్లు ఇంపార్టెన్స్‌ను తెలుసుకోవాలంటే, ఆవిడ దీక్షను గుర్తించాలంటే ఆవిడ కూర్చోవాల్సింది ఢిల్లీలో, హైదరాబాద్లో కాదు. హైదరాబాద్లో ఇందిరా పార్క్ దగ్గర ఆమె దీక్ష చేస్తే ఎవరికి తెలుస్తుంది? మహా అయితే ఒక అరగంట, గంట సేపు టీవీల్లో వస్తుంది. మరుసటి రోజు ప్రింట్ మీడియాలో కనబడుతుంది. ఇక ఆ తర్వాత దాని ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది. అదే ఆవిడ కనుక ఢిల్లీలో కూర్చొని దీక్ష చేస్తే ఇంగ్లీష్, హిందీ జాతీయ ఛానళ్ళతో పాటు అక్కడ లోకల్ ఛానల్స్, పైగా ఇంకొంచెం గట్టిగా ప్రయత్నిస్తే అంతర్జాతీయ మీడియా కూడా అక్కడే ఉంటుంది. కాబట్టి ఆవిడ దీక్షకు విస్తృతమైన కవరేజ్ వచ్చే అవకాశం ఉంది. మరి ఇంత చిన్న లాజిక్‌ను కవిత ఎట్లా మర్చిపోయారు? ఈ మధ్యనే మహిళలకు 33% రిజర్వేషన్లు కావాలి, ఇది చట్టసభల్లో అనే అంశం మీద ఆవిడ ఢిల్లీలో ఒక్కరోజు దీక్ష చేశారు. దానికి అన్ని పార్టీల్లోని మహిళా ఎంపీలను, మహిళా సీనియర్ నేతలను, జాతీయ స్థాయిలో వివిధ రంగాల్లో ఉన్నటువంటి మహిళా ప్రముఖులను ఆహ్వానించారు. చాలామంది వచ్చారు, ఆవిడకి మద్దతుగా మాట్లాడారు. అది ఆ అంశము జాతీయ స్థాయిలో బాగా చర్చ జరిగింది, ప్రచారం జరిగింది. మరి అలాంటప్పుడు 3 రోజుల దీక్ష అన్నప్పుడు ఢిల్లీలో కూర్చోవాల్సిన కవిత హైదరాబాద్ ఇందిరా పార్క్లో కూర్చుంటే ఏమిటి ఉపయోగం? మరి ఇక్కడ ఏమైనా ఆవిడ ఇంత చిన్న లాజిక్ ఎట్లా మిస్ అయ్యారు అనేది అర్థం కావటం లేదు. సరే, ఇక షాక్ అనే కోణం ఏమిటంటే కవితేమో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి బిల్లు, ఆర్డినెన్స్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏమో పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన బిల్ అయినా, ఆర్డినెన్స్ అయినా పూర్తిగా డ్రామా అని, ఇది కేవలం బీసీలను మోసం చేయడం కోసమే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాటకాలు ఆడుతున్నాడని ప్రతిరోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి సీనియర్ నేత హరీష్ రావు వీళ్ళు నానా రచ్చ చేస్తున్నారు. అంటే ఈ విషయంలోనే అన్నా చెల్లెళ్ళది చెరొక దారి అయిందనేది అర్థమవుతోంది. పూర్తి పరస్పర విరుద్ధమైన స్టాండ్ తీసుకున్నారు. మరి బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా చెప్పుకుంటున్న కవిత బీఆర్ఎస్ పార్టీ లైన్ దాటి ఆవిడ ప్రభుత్వ బిల్లు, ఆర్డినెన్స్‌కు మద్దతు ప్రకటిస్తున్నారంటే ఖచ్చితంగా కేటీఆర్‌కు షాక్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. పైగా అసలు కేసీఆర్ స్టాండ్ ఏమిటో ఇంతవరకు తెలీదు. ఇప్పటివరకు అన్నా చెల్లెళ్ళ స్టాండ్ వరకే తెలిసింది అందరికీ. అసలు అధినేత మనసులో ఏముందో తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాలో, లేదా అసలు ఎప్పటికీ కూడా బయటపడదేమో చూడాలి. థ్యాంక్ యూ.